ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. ఒంగోలు నగరంలో రాజీవ్ నగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఏఎంబి స్పోర్ట్స్ అరీనా కేంద్రాన్ని ఓడా చైర్మన్ షేక్ రియాజ్, జనసేన జిల్లా నాయకులు కాంది రవిశంకర్ ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం స్పోర్ట్స్ హబ్ నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పోర్ట్స్ సెంటర్ నందు మానసిక ఉల్లాసం కోసం ఏర్పాటు చేసిన ఇండోర్ స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, చెస్, ఆర్చరీ వంటి వాటిని నిర్వాహకులతో కలిసి వారు ప్రారంభించారు. ఒంగోలు మొట్టమొదటిసారిగా ఇండోర్ స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైన ఇటువంటి స్పోర్ట్స్ హబ్ ను ఒంగోలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని అన్నారు. శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి స్పోర్ట్స్ హబ్ ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అపార అనుభవం కలిగిన ట్రైనర్లచే వివిధ రకాల క్రీడల్లో తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు కొల్లా రఘునాథ కుమార్ తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మిరియాల సాయి భార్గవ్, మిరియాల సాయి భరత్, పర్వతరెడ్డి, వెంకట హరికృష్ణ, పర్వతరెడ్డి కిషోర్, కొల్లా నారాయణ, కొల్లా హనుమంతరావు, ముత్యాల కళ్యాణ్, పిల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ధ్రువేణ అభిషా అస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి నూతన ఏఎంబి స్పోర్ట్స్ सहस्रपाद ओम विस्पतो वृत्पा अत्यतिष्ठतिशांकुलं ओम आर्द्रज्वलज्योतिरहमस्मै ज्योतिर्ज्वलब्रह्माहमस्मै ब्रह्माहमस्मै नमस्ते ब्रह्माहमस्मै ओम स्वाहा राजेन्द्रवत्सम्यक् योजितं प्रियो गृहानप्रियादिं प्रैत्रादेवानि परमात्मने भक्त्यादिं प्रैच्छां देवाय परमात्मनिवाभिजातरे चित्रैवेह ध्रुवस्तिष्ठ यः राष्ट्रमदानय उपदिष्टप्रतिदः हरेण प्रथमः चित्रैवृत्रहादिष्ट अपः क्षेत्रादसञ्जयन्नो चित्रयेन मदेधरतो ध्रुवेण अभिनाः तस्मै देवाधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः देवपुरीना शुभफलामाप्तिरस्तु अयं मुहूर्तः नूतनव्यापारेण जनाभिवृद्धिद्वारा प्रारम्भमहोत्सवकालोये समस्त देवतानुग्रहेण व्यापारे जनाभिवृद्धिद्वारा अखण्ड ऐश्वर्य सम्प्राप्ति द्वारा स्पष्टमङ्गलामाप्तिरस्तु समानं भवति स्फुटसुतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते अनन्धान्यं वशं बहुपुत्रलाभं सुतसंवत्सरं दीर्घमा Very good. एक
వెళ్తాయి కదా. ఓకేనా? ఇట్లా వచ్చేసి క్రాస్ ఉంది సార్, పడిద్దాను అందుకే పెట్టింది. క్రాస్ ఉందా? ఒంగోలు పట్టణంలో రాజీవ్ కాలనీలో ఏఎంబి స్పోర్ట్స్ ఎరీనా సంస్థ ఇక్కడ ఈ నియోజకవర్గంలో పిల్లలకి మంచి స్విమ్మింగ్ పూలు అలాగే స్పోర్ట్స్ కోసం ఒక చక్కటి ప్రదేశం ఇక్కడ అనువుగా ఉంది. సో ఇలాంటి సంస్థలు చాలా వరకు నగరాల్లో ఉండేవి. నగరాల్లో చాలామంది పిల్లలకు కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ అలవాటు చేసే విధంగా కూడా చాలా సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఒంగోలులో మొట్టమొదటిసారి ఈ యొక్క విధానాన్ని పిల్లలకి అందజేయాలి, పిల్లల్ని స్విమ్మింగ్కి అలవాటు చేయాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో రఘు గారు, అలాగే పర్వతరెడ్డి హరికృష్ణ గారు, అలాగే భార్గవ్ గారు, అలాగే భరత్ గారు నలుగురు కలిసి ఈ సంస్థని నిర్మించడం చాలా ఆనందించేదగ్గ విషయం. అలాగే వీళ్ళు ప్రముఖంగా చాలా వ్యాపార సంఘ దీంట్లో కూడా ఉన్నారు. ఈ వ్యాపార సంస్థ కూడా వీళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకా మరెన్నో ఇలాంటివన్నీ ఒంగోలులో నెలకొల్పి పట్టణ పౌరులకి వీటికి అలవాటు చేసి ప్రముఖంగా వ్యాయామం అలాగే ఇదేదైతే స్పోర్ట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా పిల్లల్ని దగ్గరికి వచ్చే విధంగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు ఈ నలుగురు మిత్రులు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు ఏఎంబి ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేసినందుకు వీళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఎందుకంటే అందరూ కొంతమంది డబ్బు కోసం చేస్తారు, కొంతమంది సేవ చేయాలని ఉంటారు, కొంతమంది ఈ ఆలోచించి పిల్లలకి ఏదో చేయాలన్న కాన్సెప్ట్ అనేది వాళ్ళ మైండ్లో వచ్చినప్పుడే మనం చేయగలరండి. ఇలాంటి పిల్లలకి చేయాలి, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి అన్ని విజయవాడ సిటీస్లో అనుకుంటారు. అలాంటిది ఒంగోలులో మనం అనుకోవడం అనేది చాలా కష్టమైంది. ఈరోజు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఇంత బాగా పిల్లలకి ఇంత బాగా ఈ రాజీవ్ కాలనీలో ఇక్కడ చేయటం వల్ల ఇలాంటి వాటర్ ఇక్కడ బాగా సోర్సెస్ బాగుండటం వల్ల మేజర్గా బాగుంది. ఈ పిల్లలకి స్కేటింగ్ కానీ ఇది కానీ లోపల పైన చెస్ కానీ ఇవన్నీ బాగా చాలా ఈ దగ్గర ఇళ్ల మధ్యలో చేశారు. ఎందుకంటే ఈరోజు కంఫర్టబిలిటీ అనేది దగ్గర నియరెస్ట్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చేసినందుకు ఈ అందరూ చాలా తల్లిదండ్రులు మెయిన్ ఏంటంటే సేఫ్టీ కోరుకుంటారు. ఎక్కడికో దూరంగా పోయి అక్కడ చేసేదానికంటే ఇక మా ఇళ్ళ దగ్గర ఉంది, మన బాగుంది అన్నది కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. అన్నింటిలో చాలా స్విమ్మింగ్ పూల్ అనేది చాలా పెద్దగా కట్టారు. దానంతా కమర్షియల్గా ప్రొఫెషనల్గా ఉంది. అది మేము చూసాము. పిల్లల స్కేటింగ్ కానీ ఇది కానీ ఇవన్నీ ఈ అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రాజేష్ కానీ వీళ్ళు కానీ భార్గవ్ కానీ భరత్ కానీ వీళ్ళందరూ ఆ కిషోర్లు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక కాన్సెప్ట్ తీసుకురావాలి, ఒంగోలుకి ఏదో అందించాలి అనే ఉద్దేశంతో పనిచేస్తారు. కానీ యాక్చువల్లీ దీని డబ్బులు మిగిలేది ఉండదు. ఏదో వర్క్ చేయాలి, ప్రతి ఒక్కరికి మనం కూడా ఏదో చేయాలనే కాన్సెప్ట్ ఉందండి. ఇది వాళ్ళ పర్సనల్గా అభినందిస్తున్నాను వీళ్ళందరినీ. ఎందుకంటే ఇలాంటి పని చేసే వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తామంటే ఫ్యూచర్లో మనకి చాలా ముందుకు పోయిద్ది. అందుకని చెప్పి ఒక్కసారి వీళ్ళకి వీళ్ళ టీంకి నెక్స్ట్ ఏఎంబికి వీళ్ళందరికీ స్పోర్ట్స్ ఉన్న టీం అందరికీ వీళ్ళ పనిచేసే ప్రతి ఒక్కరికి నా అభినందనలండి. ఒంగోలు ప్రజానికానికి ముందుగా మా యొక్క ఏఎంబి స్పోర్ట్స్ ఎరీనా సంస్థ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి మాతో మా అభిమానాన్ని చూరగొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ఈరోజు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఏఎంబి స్పోర్ట్స్ ఎరీనాలో మనం ఇండోర్ స్విమ్మింగ్ పూలు, జిమ్ము, ఇండోర్ షటిల్ కోర్టు, స్కేటింగు, అదేవిధంగా టేబుల్ టెన్నిసు, చెస్, క్యారమ్స్, ఆర్చరీ, రైఫిల్ షూటింగు, బాక్స్ క్రికెట్, అదేవిధంగా
టెన్నిస్ కోర్టు, ఈ టైప్ ఆఫ్ అన్ని స్పోర్ట్స్ని కూడా ఒక ప్రదేశంలో నెలకొల్పి వచ్చేటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ వ్యాయామానికి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా మనసు మెడిటేషన్కి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఒక ప్రాంతంలో నెలకొల్పడం అనేటువంటిది జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి అన్నీ కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ తయారు చేసే విధానంలో కానీ, అపాయింట్ చేసుకున్నటువంటి ట్రైనర్స్ కానీ మంచి ట్రైనర్స్ ఉండటం జరిగింది. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు మనకి స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్ ఉంటుంది. వచ్చేటువంటి స్టూడెంట్స్కి కానీ అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా ఈ స్విమ్మింగ్ అనేటువంటిది చేసుకోవడానికి అవకాశం ఉంది విత్ ట్రైనర్స్ సమక్షంలో. ఆ ట్రైనింగ్ వాళ్ళు కూడా సుశిక్షితమైనటువంటి ట్రైనర్స్ ఉండటం వల్ల మా యొక్క సంస్థకి ఎంతో దోహదపడుతుంది. ఈ కార్యక్రమంతో పాటు మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ కూడా మన పూల్లో జరగడానికి వీలుంది. మేము కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తాము. స్విమ్మింగ్ కాంపిటీషన్స్, ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ ట్రైనింగ్తో పాటు కాంపిటీషన్స్ ఎక్కడ జరిగినా కానీ మన దగ్గర తయారైనటువంటి విద్యార్థులని కానీ పెద్దవాళ్ళని కానీ కాంపిటీషన్స్కి తీసుకెళ్తాము. వాళ్ళకి మెరుగైనటువంటి సేవ చేయడానికి మా సంస్థ ఎంతో దోహదపడుతుంది. కనుక అందరికీ కూడా ఈరోజు ఇచ్చేసినటువంటి రియాజ్ గారికి, అదేవిధంగా రవిశంకర్ గారికి, అదేవిధంగా పర్వతిరెడ్డి కిషోర్ గారికి, మన సాయి గారికి, హనుమంతరావు గారికి, అదేవిధంగా మా భాగస్వాములైనటువంటి భార్గవ్, భరత్, హరికృష్ణ అందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.